ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది చింతలపూడి మోహన్ సాయి బజాజ్ షోరూమ్. ప్రెజెంట్ ఈ షోరూమ్ లో బజాజ్ వెహికల్స్ పైన మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన పోస్టర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మీలో ఎవరికైనా బజాజ్ వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ పల్సర్ NS 200 బేస్ మోడల్ ఈ బైక్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాము. ఈ వెహికల్ ని ముద్దుగా ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, నెకెడ్ ఉల్ఫ్ అని. కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, బేస్ మోడల్ తీసుకోవాలా లేదా టాప్ మోడల్ తీసుకోవాలా క్లియర్ గా మీకు చెప్తాను. వెహికల్ మీరు చాలా కాస్ట్ పెట్టి కొంటారు కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ ఐడియా మీకు వస్తుంది. సో మీరు వితౌట్ స్కిప్పింగ్ వాచ్ అయితే చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ గా 4 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. రియాలిటీలో బ్లాక్ కలర్, వైట్ కలర్, ఈ 2 కలర్స్ చూడటానికి బాగుంటాయి. ప్రెసెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నా ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా బాగా నచ్చింది కలర్ అయితే. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్, టాప్ మోడల్, టోటల్ గా 2 మోడల్స్ ఉన్నాయి. ప్రెసెంట్ మీకు వీడియోలో కనిపిస్తున్నది బేస్ మోడల్ అన్నమాట. అసలు ఈ బేస్ మోడల్ కి టాప్ మోడల్ కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో క్లియర్ గా మీకు చెప్తాను. బేస్ మోడల్లో సింగిల్ ఛానల్ ABS ఉంటుంది, టాప్ మోడల్లో డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ చేంజ్ అన్నమాట. అలానే బేస్ మోడల్లో 220F లోను, పల్సర్ 150 ట్విన్ డిస్క్ లోను ఉన్న 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ని యూజ్ చేశారు. అదే టాప్ మోడల్లో 33mm USD ఫోక్స్ ఉన్నాయి. ఇంకా బేస్ మోడల్లో రైడింగ్ మోడ్స్ ఉండవు. అదే టాప్ మోడల్లో రెయిన్, రోడ్డు, ఆఫ్ రోడ్ అని 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అలానే ఇంకా బేస్ మోడల్లో పెటల్ డిస్క్ ప్లేట్స్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. అదే టాప్ మోడల్ లో చూస్తే నార్మల్ డిస్క్ ప్లేట్స్ ఉంటాయి. సో ఇవి మేజర్ చేంజెస్ అన్నమాట. సో ఓవరాల్ గా ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న ప్రైస్ డిఫరెన్స్ ఎంతంటే ఓన్లీ 10,000 మాత్రమే. బెటర్ మీరు టాప్ మోడల్ తీసుకోండి. ఎందుకంటే వెహికల్ మీరు ప్రతిసారి కొనరు, ఒకసారి కొంటే లాంగ్ రన్ లో యూజ్ చేస్తారు కాబట్టి టాప్ మోడల్ అనేది బెటర్ డీల్ అవుతుందని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే టాప్ మోడల్లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది, సేఫ్టీ అనేది బాగుంటుంది. ఈ NS 200 ఏంటంటే పవర్ఫుల్ మెషిన్ అనమాట. ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది, అగ్రెసివ్ రైడింగ్ అయితే ఉంటుంది రైడ్ చేసేటప్పుడు. అలానే ఈజీగా బైక్ 150+ స్పీడ్ కూడా వెళ్ళిపోతుంది టాప్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ ABS ఉంటే సేఫ్టీ అనేది ఇంకా మనకి ఎన్హాన్స్ అవుతుంది. ఈ బైక్ లో మంచి చాసిస్ అయితే ఉంటుంది, పెరిమీటర్ ఫ్రేమ్ అన్నమాట. దీనికి సపోర్ట్ గా ఫ్రంట్ లో USD ఫోక్స్ ఉంటే స్టెబిలిటీ అనేది ఇంకా బాగుంటుంది. మీరు హై స్పీడ్స్ వెళ్ళేటప్పుడు, కార్నరింగ్ చేసేటప్పుడు, ఓవరాల్ గా డైలీ లైఫ్ లో రైడ్ చేసేటప్పుడు USD ఫోక్స్ మంచి స్టెబిలిటీని మనకు ఆఫర్ చేస్తాయి. మీరు ఈ 2 మోడల్స్ ని రైడ్ చేయండి. రియాలిటీలో USD ఫోక్స్ మోడల్ మీకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే స్టిఫ్ గా ఉంటుంది అనమాట, రోడ్డుకి మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది మనం రైడ్ చేసేటప్పుడు. అలానే కంట్రోలింగ్ వైజ్ కూడా బాగుంటుంది. ఇవి 2 మేజర్ అడ్వాన్స్ టాప్ మోడల్ కి. అలానే ఇప్పుడు మీలో కొంతమంది కామెంట్ చేయొచ్చు, ప్రీవియస్ మోడల్లో కూడా సింగిల్ ఛానల్ ABS ఉంది, అందులో USD ఫోక్స్ లేనప్పుడు కూడా చాలా మంది బై చేసి యూజ్ చేశారు కదా అని. ఈ బేస్ మోడల్ కూడా తీసి పడేసే మోడల్ అయితే కాదు, మీరు కేర్ఫుల్ గా రైడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అలానే 220F లోను, పల్సర్ 150 ట్విన్ డిస్క్ లో ఉన్న ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన టెలిస్కోపిక్ ఫోక్స్ ఈ బైక్లు అయితే ఉన్నాయి. సైజు పెద్దది కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. బట్ మనం కంపేర్ చేసుకుంటే USD ఫోక్స్ ఇంకా బెటర్ ఉంటాయి అనమాట. సో ఇది మీరు రియాలిటీలో రైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలానే టెలిస్కోపిక్ ఫోక్స్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీటి రీప్లేసింగ్ కాస్ట్, మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది వెన్ కంపేర్ టు USD ఫోక్స్. సో ఇది ఓవరాల్ గా మీకు క్లియర్ గా చెప్పాను. నేను మీకు టాప్ మోడల్ తీసుకోమని రికమెండ్ చేస్తాను. లేదు నాకు బేస్ మోడల్ నచ్చింది, బ్యాక్ సైడ్ ABS లేకపోయినా, USD ఫోక్స్ లేకపోయినా నేను రైడ్ చేసుకుంటాను అనుకుంటే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను డిఫరెన్సెస్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లుకింగ్ వైజ్ చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి స్పోర్టియర్ బైక్ అనమాట. లుకింగ్ వైజ్ అలాంటి ప్రాబ్లం అయితే లేదు. మెయిన్ గా ఈ వైట్ కలర్ లో వెహికల్ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఓవరాల్ గా కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది, రోబోటిక్ ఫేస్ స్ట్రక్చర్ లో హెడ్ లైట్ ను డిజైన్ చేశారు. LED DRLs కూడా ఉన్నాయి. నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది LED లైట్ కాబట్టి విజిబిలిటీ వైజ్ మీకు అలాంటి ప్రాబ్లం రాదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఈ బేస్ మోడల్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఆల్ LED లైటింగ్ సెటప్ ను ఆఫర్ చేశారు. అలానే ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే హెడ్ లైట్ టు DRL కి షిఫ్ట్ అవడానికి సపరేట్ గా బటన్ ఉంది. సో ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నా చూడండి. ఇలా మీరు కావాలనుకుంటే షిఫ్ట్ అవ్వచ్చు. అలానే పైన ఇక్కడ చిన్నగా వైజర్ ఇచ్చారు. సైడ్స్ రెడ్ కలర్ లో గ్రాఫిక్స్ చూడొచ్చు. అలానే కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. ఇంకా ఈ బైక్ లో ఇండికేటర్స్ కూడా LED నే ఇచ్చారు. ఇవి ఫ్లెక్సిబుల్ అయితే కాదు, చాలా స్టిఫ్ గా అయితే ఉన్నాయి. మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ లేవు, అది ఇచ్చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ డ్యూయల్ లేయర్ ఫెండర్ ఇచ్చారు. దీనిపైన గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు కార్బన్ టైప్ టెక్స్చర్ లో.
ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 300mm పెటల్ డిస్క్ ఇచ్చారు బ్రో. టాప్ మోడల్లో ఈ పెటల్ డిస్క్ అయితే లేదు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్తాను. హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అవుతుంది పెటల్ డిస్క్ లో. అలానే గ్రెమికా కంపెనీకి సంబంధించిన బ్రేక్ క్యాలిపర్స్ ను ఈ బైక్ లో యూజ్ చేశారు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. సో ఫ్రంట్ లో ఏబిఎస్ ఉంది కాబట్టి మీరు హార్డ్ బ్రేకింగ్ చేసినా సరే ఫ్రంట్ అయితే స్కిడ్ అవుతుంది వెహికల్ అనేది, కానీ బ్యాక్ సైడ్ స్కిడ్ అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. అలానే ఈ బైక్ లో అలవిల్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటాయి. పర్సనల్ గా నాకు ఈ అలవిల్ డిజైన్ చూడటానికి అసలు నచ్చదు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. 37mm అంటే కొంచెం పెద్ద సైజ్ అని చెప్పొచ్చు. రియాలిటీలో పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, స్మూత్ గానే ఉంటాయి. అలానే చెప్పా కదా స్టార్టింగ్ లో మెయింటెనెన్స్ కాస్ట్ వైజ్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది వెహికల్ లో. ఎండ్యూరెన్స్ కంపెనీ అనమాట, మంచి కంపెనీ సస్పెన్షన్ యూజ్ చేశారు వెహికల్ లో, మంచి రిలయబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ కి టాప్ మోడల్ కి ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ ఇంజిన్ ఉంటుంది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 199.5cc SOEC OBD2B సింగిల్ స్పార్క్ ఇగ్నిషన్ అనమాట. ఇది ట్రిపుల్ స్పార్క్ అయితే కాదు, RS200 ఇంజిన్ ఈ బైక్ లో అయితే ఉంటుంది. స్పెషల్ గా ఈ ఇంజిన్ లో ట్రిపుల్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే లేదు, సింగిల్ స్పార్క్ అయితే ఉంటుంది. పవర్ ఏమో 24.5 bhp @9750 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 18.74 న్యూటన్ మీటర్స్ @8000 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 6 గేర్స్ ఉంటాయి. గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ గానే ఉంది. RS200 లో స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, కానీ NS200 లో స్లిప్పర్ క్లచ్ అయితే లేదు. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బైక్ ను నేను రైడ్ చేసినప్పుడు ఇన్స్టెంట్ పికప్ ఎక్స్పీరియన్స్ అయితే చేశాను, ఎక్కడ లాగ్ అయితే లేదు. ఇంకోటి నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఎగ్జాస్ట్ సౌండ్. రైడ్ చేసినప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే RPM కొడతారో వెహికల్ అయితే ఎరగదీసేస్తారో అంత బాగుంది అనమాట సౌండ్ అనేది. RS లోను NS లోను ఎగ్జాస్ట్ సౌండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు హ్యాపీగా డైలీ కమ్యూటింగ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చు, హైవే రైడింగ్ కు బాగుంటుంది, టాప్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. చెప్పే కదా స్టార్టింగ్ లో ఈజీగా 150 టచ్ అయితే చేస్తుంది వెహికల్ అనేది. అలానే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి ఎఫెక్టివ్ గా కూలింగ్ అవుతుంది వెహికల్ అనేది. ఓవరాల్ గా ఇంజిన్ వైజ్ డిసప్పాయింట్మెంట్ అయితే మీరు ఫీల్ అవ్వరు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది వెహికల్ లో. సో మీరు రైడ్ చేయండి, రైడ్ చేస్తే క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఇంజిన్ గురించి. అలానే ఇంకా ఈ బైక్ లో సీటింగ్ వైజ్ డ్యూయల్ సీట్స్ ఇచ్చారు. రైడర్ కి సీట్ స్పేస్ పెద్దగా ఉంది, అలానే కుషనింగ్ కూడా బాగుంది. పిలియన్ స్పేస్ చాలా తక్కువ అయితే ఉంటుంది వెహికల్ లో, జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు అంతే. ఫ్యామిలీ వైజ్ కూడా జస్ట్ మేనేజ్ అయితే చేసుకోవచ్చు, ఎక్కువ కంఫర్ట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు పిలియన్ కి. అలానే సీట్ గ్యాబ్రల్స్ కూడా స్టైలిష్ గా ఇచ్చారు. అలానే సీట్ ప్యానల్స్ పైన NS200 అని స్టిక్కర్ తో మెన్షనింగ్ చేశారు. ఓవరాల్ గా ఈ బైక్ లో సీట్ కంఫర్ట్ రైడర్ కి చాలా బాగుంటుంది, పిలియన్ కి కొంచెం తక్కువ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంది, E20 పెట్రోల్ యూజ్ చేసుకోవచ్చు. పల్సర్ అని 3D లోగోస్ చూడొచ్చు రైట్ అండ్ లెఫ్ట్. అలానే బ్లాక్ కలర్ లో ట్యాంక్ ప్యాడ్ కూడా ఇచ్చారు. అలానే ఇంకా సైడ్స్ రెడ్ కలర్ లో గ్రాఫిక్స్ చూడొచ్చు, 200 అని చెప్పి కూడా మెన్షనింగ్ చేశారు. ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్షన్ అని కూడా ఉంది. ఓవరాల్ గా ఈ వెహికల్ ఏంటంటే గ్రాఫిక్స్ సింపుల్ గా ఇచ్చారు. అలానే ఈ బైక్ లో హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి. సో కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది, హ్యాండిల్ కంఫర్ట్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలానే ఇంకా హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లో హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్ గా ఇచ్చారు. ఇక్కడ మోడ్ బటన్ ఉంది కన్సోల్ ఫీచర్స్ ను బ్రౌజ్ చేసుకోవడానికి. కింద సిగ్నల్ స్విచ్ అలానే హార్న్ బటన్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఐరన్ బార్ అండ్ వెయిట్స్ కూడా ఇచ్చారు. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. DRL టు హెడ్ లైట్ కి షిఫ్ట్ అవడానికి సపరేట్ గా బటన్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. అలానే స్విచెస్ లో బ్యాక్ లైట్ కూడా ఉంటుంది. సో నైట్ టైం చూడడానికి బాగుంటుంది అనమాట. అలానే స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది వేవ్ బైట్ కీ అనమాట. ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ లో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్ లో మనకి చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. RPM మీటర్ ఉంది, స్పీడ్ ఇండికేషన్ ఉంది, గేర్ ఇండికేటర్ ఇచ్చారు, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, టైం ఉంది, సర్వీస్ ఇండికేషన్ ఉంది, బ్లూటూత్ కూడా ఉంది. సో కాల్స్ అండ్ SMS అలర్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. నావిగేషన్ కూడా ఇచ్చారు. అలానే డిజిటల్ ఫ్యూల్ గేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. అలానే పైన ఇక్కడ కనిపిస్తున్నది RPM లైట్ అనమాట. అలానే ప్లేస్ లో సెట్ మోడ్ బటన్స్ ఉన్నాయి. సో కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ ను బ్రౌజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా కన్సోల్ లో ఫీచర్స్ అనేవి బాగానే ఉన్నా, కన్సోల్ విజిబిలిటీ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది డే టైమ్ లో. మరీ అసలు కనిపించదు అని కాదు, కానీ డే టైమ్ లో విజిబిలిటీ వైజ్ ప్రాబ్లం అయితే ఉంది ఈ కన్సోల్ కి. నైట్ టైం పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఫీచర్ లో కన్సోల్ అప్డేట్ చేస్తే బాగుంటుంది కంపెనీ. సో ఇది ఓవరాల్ గా కన్సోల్ లో ఫీచర్స్ అయితే బాగానే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టైప్ సి ఇవ్వాల్సిందే, కానీ వీళ్ళు టైప్ ఏ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్ వే, అడ్జస్టబుల్ ఏమీ కాదు.
అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ కూడా ఉంది. ఇంకా ఈ మిర్రర్స్ డిజైన్ కూడా బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా ఇంజిన్ కి సేఫ్టీగా అండర్బెల్లి గార్డ్ ఇచ్చారు, దీనిపైన కూడా గ్రాఫిక్స్ చూడొచ్చు. సెంటర్ స్టాండ్ కూడా ఉంది. లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చైన్ క్లీనింగ్ చేసుకోవడానికి సెంటర్ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. అలానే ఈ బైక్ లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ యూజ్ చేయడం జరిగింది. రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్ లో బాక్స్ సెక్షన్ స్వింగ్ ని యూజ్ చేయడం జరిగింది. అలానే ఓపెన్ చైన్ ఉంటుంది, రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి కంపల్సరీగా చైన్ క్లీనింగ్ అనేది టైం టు టైం చేయాలి. చైన్ టైట్ కూడా టైం టు టైం వేయాలి, లేదంటే ప్రాబ్లం అనేది అవుతుంది. ఇంకా లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ ఇచ్చారు రెడ్ కలర్ లో. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. సీట్ లాక్ ప్లేస్మెంట్ కూడా ఎక్కడ ఇచ్చారు చూడొచ్చు. బ్యాక్ సైడ్ 130/70 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఈ బైక్ లో రేడియల్ టైర్స్ ఉండవు, నార్మల్ టైర్స్ ఉంటాయి. ఇంకా సింగిల్ సైడ్ టైర్ హగ్గర్ అయితే ఇచ్చారు మడ్ ప్రొటెక్షన్ కోసం. ఇంకా ఈ NS 200 లో కొంచెం టైల్ సెక్షన్ అనేది చూడటానికి అంత గ్రేట్ గా అయితే ఏమి ఉండదు, యావరేజ్ గా ఉంటుంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఇచ్చారు. అలానే స్ప్లిట్ LED టైల్ లైట్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా టైల్ సెక్షన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది ఈ వెహికల్ లో. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 230mm పెటల్ డిస్క్ ఇచ్చారు. ఇది RLP సెన్సార్ అనమాట, ABS కాదు. సో హై స్పీడ్స్ లో గానీ ఎప్పుడైనా సడన్ గా హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లిఫ్ట్ అవ్వకుండా RLP సెన్సార్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా NS 200 లో అండర్బెల్లి ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. సౌండ్ కూడా వినడానికి చాలా బాగుంటుంది, ఒకసారి వినండి. అలానే ఇంకా క్రాష్ గార్డ్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో చాసిస్ వైజ్ పెరిమీటర్ ఫ్రేమ్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట ఇది. హై స్పీడ్ లో స్టెబిలిటీ వైజ్ కంట్రోలింగ్ వైజ్ చాలా బాగుంటుంది. అలానే ఇంకా ఫ్రంట్ లో సింగిల్ హార్న్ ఇచ్చారు, సింగిల్ హార్న్ అయినా సరే లౌడే ఉంది. ఇంకా ఈ బైక్ రేడియేటర్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది. అలానే ఇంకా కింద ఆక్సిజన్ సెన్సార్, క్యాటలిక్ కన్వర్టర్ ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ ఇలా ఓపెన్ టైప్ లో అయితే ఉంది. ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ గ్రిల్ టైప్ డిజైన్ లో చూడటానికి ఇలా ఉన్నాయి, బోత్ రైట్ అండ్ లెఫ్ట్. ఇంకా ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 168mm ఇచ్చారు, కొంచెం ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్, ఇది ఒక ప్లస్ పాయింటే. వెయిట్ 158 kgs ఉంది బైక్ ది. రియల్ టైమ్ లో వెయిట్ అనేది మేనేజబుల్ గానే ఉంది. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ ఇచ్చారు, కొంచెం ఎక్కువ చూడటం అయితే బాగుండేది, కొంచెం తక్కువ అయితే ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. అలానే సీట్ హైట్ కూడా 805mm ఇచ్చారు. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 30 to 35 మధ్యలో మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ యువర్ రైడింగ్ స్టైల్ అలానే మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మైలేజ్ అనేది. ఫైనల్ గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,85,000 ఆన్ రోడ్ ప్రైస్ లో వెహికల్ అనేది అవైలబుల్ గా ఉంది. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. వెహికల్ మెయింటెనెన్స్ కూడా మరీ తక్కువ అయితే ఏమి ఉండదు, కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. అలానే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది బైక్ కి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా బజాజ్ పల్సర్ NS 200 బైక్ గురించి. ఈ బైక్ కూడా ఫ్యాన్ బేస్ బాగానే ఉంది, చాలా మంది కూడా డ్రీమ్ బైక్ అనమాట. రియాలిటీలో వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ ఈ పర్ఫార్మెన్స్ కోసమే వెహికల్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో మీరు షోరూమ్ కి వెళ్ళండి, వెహికల్ ని రియాలిటీలో చూడండి, టెస్ట్ రైడ్ చేయండి, కంప్లీట్ గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ మోడల్ కావాలో డిసైడ్ అయితే చేసుకోండి. సో 1,85,000 కి 200cc వెహికల్ వస్తుందంటే ఇంత మంచి పర్ఫార్మెన్స్ తో వర్త్ అని చెప్పొచ్చు. సో ఈ బైక్ గురించి మీకు అన్ని డీటెయిల్స్ షేర్ చేసి అనుకుంటున్నాను. ఇంకా నేనేమైనా మిస్ చేసినా, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.